నమస్కారం. ఇవాల్టి మన చర్చ జీవితానికి అసలు అర్థమేమిటి, మనం ఎందుకు బ్రతకాలి. చాలాసార్లు మనల్ని తొలిచేసే అతి పెద్ద ప్రశ్నలివి కదా. అవును, నిజమే. ఈ ప్రశ్నల చుట్టూనే అల్లుకున్న ఒక అసాధారణమైన పుస్తకముంది. విక్టర్ ఫ్రాంకల్ రాసిన మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్. చాలా గొప్ప పుస్తకం. ఈరోజు మనం అన్లాక్ థాట్ తెలుగు పాడ్కాస్ట్ వాళ్ళు అందించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఆధారంగా ఈ ఫ్రాంకల్ పుస్తకంలోని కీలక ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనిషి ఊహించడానికి కూడా భయపడేంత కష్టాల్లో, అంటే నరకంలో కూడా జీవితానికి ఒక అర్థాన్ని ఎలా కనుక్కోవచ్చో విక్టర్ ఫ్రాంకల్ అనుభవాలు, ఆయన ఆలోచనల ద్వారా తెలుసుకోవడం. అవును. మానవ అంతర్గత స్వేచ్ఛ, మన దృక్పథం, ఇవి ఎంత శక్తివంతమైనవో చూద్దాం. సరే, మొదలు పెడదామా? ఈ ఫ్రాంకల్ పుస్తకం మొత్తం చెప్పేది ఒకటే విషయం అనిపిస్తుంది నాకు: జీవితానికి ఒక అర్థం ఉండటం, దాన్ని వెతుక్కోవడం. పైకిది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఫ్రాంకల్ చెప్పిన సందర్భం, ఆయన అనుభవించిన పరిస్థితులు దానికి చాలా లోతునిస్తాయి. అవును. విక్టర్ ఫ్రాంకల్ ఆయనేమో వృత్తిరీత్యా ఒక పేరు పొందిన సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్. వియన్నాలో మంచి ప్రాక్టీస్ ఉండేది. కానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తెలుసు కదా, యూదుడవ్వడం వల్ల ఆయన్ని, ఆయన భార్యని, తల్లిదండ్రుల్ని అందరినీ నాజీలు కాన్సంట్రేషన్ క్యాంపులకు పంపించారు. అక్కడ పరిస్థితులు అసలు మాటల్లో చెప్పలేం. మనుషుల్ని మనుషుల్లా చూడరు, కేవలం నంబర్లు, పేరుతో కూడా పిలవరు. ఆకలి, చలి, రోగాలు, ఎప్పుడు చస్తామో తెలియని భయం, శారీరక హింస, మానసిక అవమానం, ఇంకా ఎన్నెన్నో. మనిషి అస్తిత్వాన్నే ప్రశ్నించే వాతావరణం అది. కనీస గౌరవం కూడా దొరకదు. అలాంటి చోట సహజంగానే చాలామంది ఆశ కోల్పోయారు బతకాలని. వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అంతటి నరకంలో మనిషి తన అస్తిత్వాన్నే కోల్పోయిన స్థితిలో ఒక సైకియాట్రిస్ట్గా ఆయన ఏం గమనించారక్కడ? అక్కడే అసలు విషయముంది. ఒక డాక్టర్గా ఫ్రాంకిల్ తన చుట్టూ ఉన్న ఖైదీలను చాలా నిశితంగా గమనిస్తూ వచ్చారు. ఎవరు త్వరగా కృంగిపోతున్నారు, ఎవరు ఆ పరిస్థితుల్లో కూడా ఏదో ఒకలా నిలదొక్కుంటున్నారు. ఆయన గమనించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శారీరకంగా బలంగా ఉన్న వాళ్ళ కంటే కూడా మానసికంగా ఎవరికైతే బతకడానికి ఒక కారణముందో, భవిష్యత్తు మీద ఒక ఆశ, లేదా చేయాల్సిన పని ఏదో మిగిలి ఉందని ఒక నమ్మకం, అలాంటి వాళ్లే ఆ నరకాన్ని తట్టుకొని నిలబడే అవకాశం ఎక్కువగా కనిపించింది ఆయనకి. అంటే కేవలం తిండి, నీరు, ఆ బలం ఇవే కాదు. అవును, భౌతిక అవసరాలే కాదు, అంతకంటే బలంగా మనిషిని బతికించేది ఆశ, ఒక ఉద్దేశ్యం అనే సత్యం ఆయనకు అక్కడ అనుభవపూర్వకంగా అర్థమైంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో జీవితానికి అర్థం కూడా అంతే ముఖ్యమని గ్రహించారు. తన కుటుంబాన్ని కోల్పోయారు, ఆస్తులు పోయాయి, కనీసం ఒంటి మీద బట్టలు కూడా లాగేసుకున్నారు. మనిషిగా కూడా చూడట్లేదు. అయినా కూడా ఆ స్థితిలో ఆయన ఒక శక్తివంతమైన నిజాన్ని కనుక్కున్నారు. ఇది నిజంగా అద్భుతమనిపిస్తుంది. నిజమే. ఆ నిజమేమిటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే, మన దగ్గర్నుంచి అన్నీ లాగేసుకున్నా, చివరికి మన శరీరం మీద మనకు కంట్రోల్ లేకపోయినా, ఒక్కదాని మీద మాత్రం మనకెప్పటికీ అధికారం ఉంటుంది. అదే, మనం ఆ పరిస్థితులకు ఎలా స్పందించాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే మన దృక్పథం, మన అంతర్గత వైఖరి. కరెక్ట్. దీన్ని ఎవ్వరూ మన నుంచి లాక్కోలేరు. ఈ స్వేచ్ఛ, అది మన లోపల ఎప్పుడూ ఉంటుందని ఫ్రాంక్ల బలంగా నమ్మారు. అవును. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ అంతర్గత స్వేచ్ఛ, ఇన్నర్ ఫ్రీడమ్ అనే భావన ఉంది చూసారా, దాని ప్రాముఖ్యత. అంటే బయట ఏం జరుగుతుందో మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఆ క్యాంపుల్లో ఖైదీలు వాళ్లకి ఎదురయ్యే హింసను, అవమానాన్ని ఆపలేరు కదా, అది వాళ్ల చేతుల్లో లేదు. కాని ఆ హింసను, ఆ బాధను తమ మనసులో ఎలా తీసుకోవాలి, దానికి ఎలాంటి అర్థం ఇవ్వాలి, దాని పట్ల ఎలాంటి వైఖరి చూపించాలి, అది మాత్రం వారి చేతుల్లోనే ఉంది. అది వాళ్ల ఎంపిక అన్నమాట. అంతే. కొందరు పూర్తిగా నిరాశలో కూరుకుపోయి మానసికంగా చనిపోయారు. కాని మరికొందరు ఆ బాధలోనే ఏదో ఒక ఉన్నతమైన అర్థాన్ని వెతుక్కున్నారు. ఉదాహరణకు భవిష్యత్తులో తమ ప్రియమైన వాళ్లను కలుసుకోవాలి అనే ఆశ, లేదా తాము పడుతున్న ఈ కష్టాలు, బాధలు రేపు ఇతరులకు ఒక పాఠం కావాలి అనే ఆలోచన, లేదా కనీసం తమ నైతికతను, మానవత్వాన్ని అయినా కాపాడుకోవాలి అనే సంకల్పం, ఇలా ఏదో ఒక దాని ద్వారా తమ స్పందనను ఎంచుకునే స్వేచ్ఛను వాళ్లు ఉపయోగించుకున్నారు. ఇదే ఆలోచన
తరువాత ఫ్రాంకల్ అభివృద్ధి చేసిన లోగోథెరపీ అనే సైకోథెరపీకి బేస్ అయింది. లోగోస్ అంటే గ్రీకులో అర్థం. ఓ, లోగోథెరపీ అంటే అర్థం కేంద్రీకృత చికిత్స. అవును, మీనింగ్ సెంటర్డ్ థెరపీ అన్నమాట. మనుషులు జీవితంలో అర్థాన్ని కనుగొనడంలో హెల్ప్ చేయడం ద్వారా వారి మానసిక సమస్యలను అధిగమించడానికి ఈ థెరపీ ట్రై చేస్తోంది. ఇది ఫ్రాయిడ్ చెప్పిన సుఖం కోసం వెతకడం లేదా యాడ్లర్ చెప్పిన అధికారం కోసం వెతకడం కంటే భిన్నంగా మనిషిని నడిపించే ప్రాథమిక శక్తి అర్థం కోసం అన్వేషణ, పర్స్యూట్ ఆఫ్ మీనింగ్ అని వాదిస్తోంది. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మన స్పందనను ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఎప్పుడు ఉంటుంది అనే ఈ ఒక్క ఆలోచన నుంచే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చనిపిస్తుంది. ఫ్రాంకల్ ప్రధానంగా ఏ పాఠాలు చెప్పారో అంటారు? వాటిని కాస్త వివరంగా చర్చిద్దాం. తప్పకుండా. ఫ్రాంకల్ అనుభవాలు, ఆయన సిద్ధాంతాల నుంచి ముఖ్యంగా 3 కీలక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇవి మన జీవితాన్ని చూసే దృష్టినే మార్చగలవు. చెప్పండి. మొదటిది మీరన్నట్లుగానే అర్థం కోసం జీవించడం, దాని ప్రాముఖ్యత. అంటే మన జీవితం కేవలం సుఖాలు, సౌకర్యాలు, డబ్బు, హోదా వీటి చుట్టూనే తిరగకూడదు. వీటికంటే ముఖ్యమైనదేంటంటే మనకు వ్యక్తిగతంగా విలువనిచ్చే, మన అస్తిత్వానికి ఒక ఉద్దేశ్యాన్ని, ఒక పర్పస్ ని ఇచ్చే ఒక కారణం కోసం బతకడం. అది ఏదైనా కావచ్చంటారా? ఏదైనా కావచ్చు. ఒక పనిలో నిబద్ధత కావచ్చు, ఒక వ్యక్తి పట్ల ప్రేమ, ఒక ఆశయం కోసం పోరాడటం, లేదా ప్రకృతిని ఆస్వాదించడం, కళను ప్రేమించడం. ఏదైనా సరే, మన లైఫ్ కంటే పెద్దదైన దేనికోసమో మనం జీవిస్తున్నామో అనే ఫీలింగ్ మనకు శక్తినిస్తుంది. ఓకే. ఇక రెండవది, అది బాధ గురించి కదా? అవును. రెండోవది వేదనలో కూడా ఒక అర్థాన్ని కనుగొనగలగడం. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటారు? ఎందుకంటే ఫ్రాంకల్ ప్రకారం జీవితంలో బాధ, నష్టం, కష్టం ఇవి తప్పవు, అనివార్యం. ఎవ్వరూ వీటి నుంచి ఎస్కేప్ కాలేరు. నిజమే. అయితే ఆ బాధను మనం ఎలా ఎదుర్కొంటాం, దానికి ఎలా స్పందిస్తాం అన్నది మన చేతుల్లో ఉంది. బాధను కేవలం వేస్ట్ అని చూడకుండా దాని ద్వారా మన ఎలా ఎదగగలం, ఏం నేర్చుకోగలమని ఆలోచించడం ముఖ్యం. అంటే బాధను కూడా పాజిటివ్గా చూడాలా? పాజిటివ్గానే కంటే అర్థవంతంగా మార్చుకోవడం అనొచ్చు. ఉదాహరణకు, ఒక పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ బాధను ధైర్యంగా భరించడం ద్వారా మన ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు తెలియొచ్చు. లేదా ఇతరుల కష్టాలు చూసి మనలో జాలి, సానుభూతి పెరగొచ్చు. ఆ బాధ మనల్ని మరింత మంచి మనుషులుగా మార్చవచ్చు. అంటే బాధను మీనింగ్ఫుల్గా మార్చుకునే అవకాశం మనకుంది. ఇది బాధను కావాలని కోరుకోమని కాదు సుమా. అర్థమైంది. కానీ అది వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసే తీరులో ఒక అర్థాన్ని వెతుక్కోమని చెప్పడం. ఓకే. అంటే బాధను కూడా ఒకరే ఎదుగుదల అవకాశంగా చూడాలి. ఇది కొంచెం భిన్నమైన ఆలోచనే. ఇక మూడవ పాఠం. మూడవది మనిషి యొక్క అంతిమ స్వేచ్ఛ. అదే ద లాస్ట్ హ్యూమన్ ఫ్రీడమ్. మనం ఇందాక అనుకున్నాం కదా. అవునవును, చర్చించుకున్నాం. అదే, పరిస్థితులు ఎంత నెగటివ్గా ఉన్నా, మనల్ని ఎంతగా బంధించినా, మన శరీరాన్ని, మన స్వేచ్ఛను లాగేసుకున్నా, ఒక్క స్వేచ్ఛ మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అదే, ఇచ్చిన పరిస్థితులకు మనం ఎలాంటి వైఖరిని అవలంబించాలి, ఎలా స్పందించాలి అని ఎంచుకునే స్వేచ్ఛ. మన ఆలోచనలు, మన విలువలు, మన ఇన్నర్ రెస్పాన్స్ వీటి మీద మనకు కంట్రోల్ ఉంటుంది. ఆ క్యాంపుల్లో కొందరు గార్డ్లు ఎంత క్రూరంగా ప్రవర్తించినా దానికి బదులుగా తాము కూడా క్రూరంగా మారకుండా తమ మానవత్వాన్ని కాపాడుకున్న ఖైదీలను ఫ్రాంకల్ చూశారు. వాళ్లు తమ అంతిమ స్వేచ్ఛను ఉపయోగించుకుని తమ నైతికతను వదులుకోలేదు. గొప్ప విషయం. ఇదే మనిషి గొప్పదనం అంటారు ఫ్రాంకల్. మన స్పందనను ఎంచుకునే శక్తి మనలో ఉంది చూసారా, అదే మనల్ని జంతువుల నుంచి వేరు చేస్తుంది. ఈ 3 పాఠాలు అంటే అర్థం కోసం జీవించడం, బాధలో అర్థం కనుక్కోవడం, ఆ అంతిమ స్వేచ్ఛ, ఇవన్నీ కలిపి వింటుంటే ఒక క్లియర్ పిక్చర్ వస్తోంది. అదేంటంటే మనం కేవలం పరిస్థితుల చేతిలో బానిసలం కాదు, కీలుబొమ్మలం కాదు. అవును, మన జీవితానికి, మన అనుభవానికి మనమే బాధ్యులమనే భావన బలపడుతోంది. ఖచ్చితంగా. ఈ పాఠాలన్నీ కలిసి చెప్పే ముఖ్య సందేశం అదే. మనం పరిస్థితులకు బానిసలం కాదు, మన ఆలోచనలకు, మన వైఖరికి మనమే యజమానులం. చాలాసార్లు చూడండి, లైఫ్లో ఏదైనా తప్పు జరిగితే లేదా మనం అనుకున్నది జరగకపోతే వెంటనే ఏం చేస్తాం? పరిస్థితులనో వేరే వాళ్లనో తిడతాం. అవును, బ్లేమ్ చేస్తాం. మన ఫెయిల్యూర్కి కారణం బయట ఎక్కడో ఉందని నమ్ముతాం. కాని ఫ్రాంక్ చెప్పేదేంటంటే బయటి పరిస్థితుల ప్రభావం ఉంటుంది, కాదనలేం. కాని మన అనుభవాన్ని, మన సంతోషాన్ని, మన దుఃఖాన్ని
ఎక్కువగా డిసైడ్ చేసేది ఆ పరిస్థితుల పట్ల మనకున్న యాటిట్యూడ్, మన రెస్పాన్స్. ఇది నిజమే అనిపిస్తుంది. ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తుల మీద పూర్తిగా వేరువేరు ప్రభావం చూపించొచ్చు. ఉదాహరణకు ఉద్యోగం పోవడం తీసుకోండి. ఒకరు దాన్ని ఇంక నా లైఫ్ అయిపోయింది అన్నట్టు ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకొకరు అదే సిచ్యువేషన్ని ఓకే ఇదొక కొత్త అవకాశం, నా స్కిల్స్ పెంచుకోవడానికి లేదా కొత్త ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఇదొక ఛాన్స్ అని చూడొచ్చు. అవును, పాజిటివ్గా తీసుకోవచ్చు. పరిస్థితి ఒకటే, కానీ దాన్ని చూసే కోణం వేరు. ఆ కోణమే వాళ్ళ నెక్స్ట్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అంటే మన రియాలిటీని మన ఆలోచనలే క్రియేట్ చేస్తాయన్నమాట. దీన్ని బట్టి చూస్తే జీవితంలో ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అసలు మనం దేనికోసం జీవిస్తున్నాం, మన అల్టిమేట్ గోల్ ఏంటి, ఈ వై అనేది క్లియర్గా తెలిస్తే దారిలో వచ్చే హౌ అంటే ఆ కష్టాలను తట్టుకోవడం ఈజీ అవుతుందని ఫ్రాంకల్ బలంగా చెప్పారు కదా. అవును, అది చాలా చాలా కీలకమైన విషయం. ఫ్రాంకల్ తరచుగా నీషే చెప్పిన ఒక కొటేషన్ వాడేవారు. ఏంటది? హీ హూ హ్యాజ్ అ వై టు లివ్ ఫర్ కెన్ బేర్ ఆల్మోస్ట్ ఎనీ హౌ. అంటే జీవించడానికి ఒక వై, ఒక బలమైన కారణమున్నవాడు దాదాపు ఎలాంటి హౌ అయినా భరించగలడు. ఎలాంటి కష్టం, ఎలాంటి నెగటివ్ సిచ్యువేషన్ అయినా సరే. ఎంత బాగా చెప్పారు. ఆ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో రేపటి రోజు ఉంటుందో లేదో కూడా తెలియని ఆ అనిశ్చితిలో కూడా కొందరు ఖైదీలు బతికి బయటపడటానికి కారణం వాళ్లకొక వై ఉండటమే. అది భవిష్యత్తులో తమ భార్యను, పిల్లలను కలుసుకోవాలనే ఆశ కావచ్చు, లేదా తాము మధ్యలో ఆపేసిన ఒక పుస్తకాన్ని పూర్తి చేయాలనే సంకల్పం కావచ్చు, లేదా తమ రీసెర్చ్ని ప్రపంచానికి అందించాలనే లక్ష్యం కావచ్చు. ఈ ఎందుకు అనేది వాళ్లకు మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చింది, ఆ కష్టాలను భరించే పవర్ ఇచ్చింది, వాళ్ల లైఫ్కి ఒక మీనింగ్ దొరికింది. ఆ మీనింగే వాళ్లను బతికించింది. అంటే జీవితంలో ఒక లక్ష్యం లేదా ఉద్దేశం ఉండటం అనేది కేవలం ఏదో ఫిలసాఫికల్ విషయం కాదు, అది మన సర్వైవల్కే అవసరం అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ థాట్. నిజమే, అది కేవలం బతకడం గురించే కాదు, ఒక అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితం గడపడం గురించి కూడా. మన లైఫ్కి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటో మనకు క్లియర్గా తెలిసినప్పుడు రోజూ వచ్చే చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలు మనల్నంతగా కుంగదీయలేవు. అవును, పెద్దగా అనిపించవు. మనకొక పెద్ద గోల్ ఉన్నప్పుడు దాని చేరుకునే దారిలో వచ్చే ఛాలెంజెస్ని దాటే ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకొస్తుంది. ఆ ఎందుకు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎలా అనే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే మన కెపాసిటీ అంతా పెరుగుతుంది. మొత్తానికి ఈ చర్చ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలక అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, విక్టర్ ఫ్రాంకిల్ జీవితం, ఆయన ఆలోచనలో మనకు నేర్పేది ఏంటంటే, ఎంత భయంకరమైన, నిస్సహాయమైన పరిస్థితుల్లో అయినా సరే మనిషి జీవితానికి ఒక అర్థాన్ని కనుగొనగలడు. ఆ శక్తి మనలో ఉంది. అవును, అంతేకాదు బయట పరిస్థితులు మన కంట్రోల్లో లేకపోయినా వాటికి ఎలా స్పందించాలి అనే అంతర్గత స్వేచ్ఛ అది మనకు ఎప్పుడూ ఉంటుంది. మన యాటిట్యూడు, మన దృక్పథమే మన అనుభవాన్ని, మన మూడ్ని బాగా ప్రభావితం చేస్తాయి. కరెక్ట్. చివరగా జీవితంలో ఒక స్పష్టమైన ఎందుకు, ఒక లక్ష్యం, ఒక ఉద్దేశ్యం, ఒక విలువ ఉండటం అనేది మనకు అపరిమితమైన మానసిక స్థైర్యాన్ని, కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఇది కేవలం ఆ కాన్సంట్రేషన్ క్యాంపుల లాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కే కాదు, మనందరి రోజువారీ జీవితంలో ఎదురయ్యే స్ట్రెస్, ఛాలెంజెస్, నిరాశలు వీటికి కూడా అంతే వర్తిస్తుంది. నిజమే. ఉద్యోగంలో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్లో ఇబ్బందులు, డబ్బు కష్టాలు, ఆరోగ్యం బాగోకపోవడం, ఇలాంటి టైమ్స్లో కూడా మన రెస్పాన్స్ని ఎంచుకునే ఫ్రీడమ్ మనకుంది. ఆ బాధలో కూడా ఒక అర్థాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయొచ్చు. మన లైఫ్కి డైరెక్షన్ ఇచ్చే ఆ ఎందుకును గుర్తు చేసుకోవచ్చు. ముగింపుగా శ్రోతలు కూడా దీని గురించి ఆలోచించాలని ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. తప్పకుండా. ఫ్రాంక్లీ చెప్పినట్టు మన స్పందనను ఎంచుకునే స్వేచ్ఛ మనకు ప్రతిక్షణముంది. ఈ విషయం తెలిసాక రేపటి నుంచే లేదా ఈ క్షణం నుంచే మీ జీవితంలో ఎదురయ్యే చిన్న లేదా పెద్ద సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు ఆ స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? మీ జీవితానికి అర్థాన్ని, ఉద్దేశ్యాన్నిచ్చే ఆ ఎందుకు ఏమిటి? దాని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించండి.